నా పేరు మాల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి మన పెద్దలు అడవిలో ఉంటాం మేము. మన పూర్వీకుల నుండి అడవిలో ఉండి మన ప్రాబ్లం అనేది డాక్టర్ లేకుండా ఉండే అడవిలో ఉంటారు కాబట్టి ఈ చెట్ల మూలికతోటి అనుభవ వైద్యం ఉంటారు. గిరిజన మూలిక అనుభవ వైద్యం అంటే ఇప్పుడు చెప్పే మాట ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి కిడ్నీలో రాళ్ళు, మూత్రపిండాల రాళ్ళు, గ్యాడ్బాడల రాళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, ఆ రాళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వివరంగా చెప్తాను. ఆ రాళ్ళు ఎట్లా పోయేది చెప్తాను. ఆ తర్వాత రాళ్ళు రాకుండా ఉండాలనేది కూడా చెప్తాను. మన పూర్వీకుల కాలం నాడు ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలని పెద్ద చిన్న అందరు విచారించుకొని వంటలు చేసుకొని తినేవాళ్ళు. ఆ వంటలు కూడా పొద్దున పూట ఆ 4 గంటలకు తెల్లదామని లేచి 4 గంటలకు చేసుకొని తినేవాళ్ళు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 లోపల తినేవాళ్ళు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల లోపల తినేవాళ్ళు. తిని పని పాటలు చేసి అలసిపోయి నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఏముందంటే 1 గంటకైనా తింటారు, 4 గంటకైనా తింటారు. ఏం తినాలనకుండా అన్ని రకాలు పిండి పదార్థాలు, అన్ని రకాల మార్కెట్లో ఏం దొరికితే, హోటల్లో ఏం దొరికితే, రోడ్డు మీద ఏం దొరికితే అన్నీ తెచ్చుకొని తింటారు. అందువల్ల చాలా మందికి కిడ్నీల రాళ్ళు, మూత్రపిండాల రాళ్ళు, గాడిబెండ రాళ్ళు వచ్చి డాక్టర్ల కాడ పోతే రాళ్ళు తీస్తారు, తీపించుకుంటారు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు బాగుంటుంది, మళ్ళీ రాళ్ళు వస్తాయి. ఈ రాళ్ళు రాకుండా మన ఆదివాసి గిరిజన వైద్యంలో మన పూర్వీకులు కనిపెట్టిన వైద్యం అందరికి తెలపరచాలి, అందరు బాగుండాలి, ఆరోగ్యంగా నా మనస్ఫూర్తిగా వీడిగా తీస్తున్నాను. ఎందుకు తీస్తానంటే మా వరకే, మా చెంతల వరకే బాగుండేది కాదు. వైద్యం అనేది బయటికి రావాలి, పబ్లిక్ రావాలి. మూలికలలో కూడా వైద్యం ఉందని ఇప్పుడు మూలికల నుండి మనకు అవకాశం వచ్చింది. యూట్యూబ్ ఛానల్ వచ్చినాక మూలికల అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు మారుమూలు పల్లెలలో, కొండలలో, అడవులలో ఎవరో బండ్లు కట్టుకొని వస్తే, ఎవరో తెలుసుకొని వస్తేనే ఆ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం యూట్యూబ్లో కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది. మీకు అందరికి ఉపయోగపడడానికి ఈ చక్కని వైద్యం. ఒకసారి వైద్యం కిడ్నీల ప్రాబ్లం రాళ్ళు తింటే మళ్ళీసారి బతికినా రాళ్ళు రాకూడదు. ఈ గిరిజన వైద్యంలో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 గ్యారంటీ ఇస్తాను. అందుకోసం ఆ చెట్టు పేరు చెప్తాను, వివరంగా వినండి. ఎందుకంటే చెట్టు తెచ్చి చూపించచ్చు అని మీరు చెప్పొచ్చు. చూపిస్తే నేర్చుకునేది కాదు వైద్యం. గురువు అనేది ఉండాలి. ఆ గురువు కాడికి పోవాలి, వినేతంగా మాట్లాడుకోవాలి, సాంప్రదాయంగా ఉండాలి, నేర్చుకోవాలి. యూట్యూబ్లో మందు చూపిస్తే వెనకడికి ఏచూరు చెప్పాడు. యూట్యూబ్లో చెప్పే వరకు ఆ చెట్లు చెప్తేనే తెచ్చుకొని తినడం, బాగా కాకపోతే మూల పెట్టడం, మందు నూరడం, మూల పెట్టడం, మందు నూరడం, నూర పెట్టడం కాదు. అది కాదు. వైద్యం చేసిన తర్వాత అందరికి బాగుపడాలి, అందరూ ఉపయోగపడాలి, బాగుండాలి. ఆశ్చిత్రంగా పూర్వీకుల కాలం నాడు సంతోషంగా ఒక కథ చెప్పనికి పోయినా, కార్యం చెప్పనికి పోయినా, అబ్బా మంచి చెప్తున్నాడు, మంచి స్వామి, మంచి గురువు, మంచి అందరికి ఉపయోగపడతాడని మాట తెచ్చుకోవాలి. అందుకోసం చెట్ల పేరు చెప్తానండి. మా ఆదివాసి మా పెద్దలు నేర్పించిన వైద్యం. ఒక చెట్టు పేరు ఒరగోను చెట్టు. ఒరగోను, చిన్న ఒరగోను, పెద్ద ఒరగోను, తెల్లుప్పి, నల్లుప్పి, ఈ 4 రకాల మూలికలు. చిన్న ఒరగోను, పెద్ద ఒరగోను, తెల్లుప్పి, నల్లుప్పి అనేది మూలికలు ఉన్నాయి. మీకు కావాలంటే నెట్ల కూడా చూసుకోవచ్చు, దొరుకుతాయి. ఆ మూలికలు తెచ్చుకొని ఆ మూలికలు సమూలంగా ఏర్లు, దాని ఆకులు, దాని పూలు, ఈ 3-4 రకాల చెట్లు తెచ్చుకొని శుభ్రంగా ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి, ఆ ఆరబెట్టినాక చిన్న మంట పెట్టి దాన్ని కాల్చి బూడిద చేసి, ఆ బూడిదని 4 కేజీల బూడిద అయిందా, 5 కేజీల బూడిద అయిందా, బూడిదని తూకం చేసుకొని ఒక కుండ తీసుకొని ఆ కుండలో బూడిది పోసి 4 కేజీల బూడిదకి అయితే 8 కేజీల నీళ్ళు పోయాలి, 8 లీటర్ల నీళ్ళు పోయాలి. 4 కేజీల బూడిదకి 8 లీటర్ల నీళ్ళు పోసి ఆ నీళ్ళు 3 రోజులు కట్టెతో చిన్నగా పొద్దున సాయంత్రం 3 రోజులు తిప్పాలి. 3 రోజులు తిప్పిన తర్వాత బూడిదంతా అడకపోతుంది కుండలేకి. ఆ చెట్లలో ఉన్న బలమంతా వాటర్ నీళ్ళలోకి వస్తుంది. ఆ నీళ్లు శుభ్రంగా తోడుకొని ఒక రాగి పాత్ర తీసుకొని, బాలె తీసుకొని, ఆ రాగి పాత్రలో 8 లీటర్ల నీళ్లు ఉడగట్టుకొని ఆ నీళ్లు పోసి చిన్న గడ్డ తీసుకొని చిన్న మంట పెట్టి తిప్పుతుంటే ఒక 14 గంటలు 20 గంటలు టైం పడుతుంది చిన్న మంట మీద. ఆ నీళ్ళంతా ఇమరకపోయి తెల్లగా ఉప్పు తయారవుతుంది. చెట్లో ఉన్న బలం సత్తు అంటారు. కొంతమంది వాళ్ళకి తెలిసిన సత్తు అంటారు, తెల్లనోళ్ళు ఉప్పు అంటారు. ఆ సత్తు తీసుకొని మనం తగినంత పూడనైనా మింగొచ్చు, గోళీలైనా మింగొచ్చు. ఈ గోళీలు అనేది ఇట్లుంటాయి గోళీలు. ఈ పొద్దున పూట 4 గోళీలు, సాయంత్రం 4 గోళీలు, మధ్యాహ్నం 4 గోళీలు. ఈ నీళ్ళతో తీసుకోవద్దు. ఈ గోళీలు బియ్యం గడిగిన నీళ్ళతోనే తీసుకోవచ్చు, టెంకాయ నీళ్ళతోనే తీసుకోవచ్చు, లేకుంటే వామ్ వాటర్తోనే తీసుకోవచ్చు, లేకుంటే సొంటి కాపీని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాలు చెప్తున్నాం స్వామి అని మీరు అనుకోవచ్చు.
దీంట్లో మనిషిలో వాతం ఉన్నోనికి ఒక రకంగా, పిత్తం ఉన్నోనికి ఒక రకంగా, కఫం ఉన్నోనికి ఒక రకంగా, అనపాగం వేరే చెప్తానమాట. ఈ టాబ్లెట్ ఒకటే కానీ అనపాగాలు వేరే ఉంటాయి. వాతం ఉన్నోనికి సొంటి నీళ్ళతో తీసుకోవచ్చు, కఫం ఉన్నోనికి వాము నీళ్ళతో తీసుకోవచ్చు, ఊష్టం ఉన్నోనికి టెంకాయ నీళ్ళతో తీసుకోవచ్చు. ఈ ప్రకారంగా ఈ కిడ్నీల కోసం మూత్రపిండాలు ఉన్నది, గ్యాడిపడలు ఉన్నది, కిడ్నీలో ఉన్నది, ఈ రాళ్ళ కోసము ఎక్కువ క్యారెట్ ఉంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది, తక్కువ క్యారెట్ ఉంటే 1 నెల పడుతుంది, లేదు పూర్ స్టార్టింగ్ ఉంటే 3 రోజులే పడుతుంది, 3 రోజులకే పోతాయి, మళ్ళీ రావు. అందుకోసం నోటికి మనం అద్దు చెప్పలేము, పూర్వీకులకు మనం బతకలేము, పూర్వీకులకు కంట్రోల్లో ఉండలేము. ఎండాకాలం ఏం చేయాలి, చలికాలం అనేది మనం కంట్రోల్ చేసుకోలేము. రోడ్డు మీద పోతుంటే అన్ని రకాలు కనపడతాయి, అందరూ ఎగబడి తింటుంటే మనం కూడా ఎగబడి తింటాం. ఏదైనా నైస్గా ఎర్రగా బుర్ర కనపడింది అనుకో బండి మీద, ఒక్కరు పోయి చేయబెట్టి కొనుక్కుంటే అందరూ పోయి కొనుక్కుంటాం. అవి ఏమిటి, అవి ఎక్కడి వచ్చినాయి, ఏమిది, ఏం కథ అని మనం అడగనే అడగం. ఎన్ని రకాల పండ్లు వచ్చినా కొనుక్కుంటాం, ఎన్ని రకాల కూరగాయలు వచ్చినా కొనుక్కుంటాం, ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చినా కొనుక్కుంటాం. మన పూర్వీకుల కాలం ఏం వాడేవాళ్ళు, బచ్చల కూర, అది ఎక్కడేం దొరుకుతుంది, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం రాదు. బచ్చల కూర, పనగంటి కూర, తోటకూర, గోంగూర, గురుగూర, ఇవన్నీ చోడుజుట్లాకు ఇట్లాంటి వాడేవాళ్ళు పూర్వీకులు. ఈ ఎండాకాలం, చలికాలం వస్తేనే మంచిగా మునక్కాయలు, మంచిగా నాటుకోడి మోసము, చేపల మోసము, మంచి బలంగా వేయడానికి వాడేవాళ్ళు. అందుకోసం వాళ్ళు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, శరీరంలో ఎటువంటి చెడిపోకుండా. ఇప్పుడు చాలా మందికి ఒక ఆచిత్రంగా కిడ్నీలు పక్కన పెట్టి కిడ్నీలకు ఎమ్మడి నీటి బుడగలు వచ్చి బీపీ పెరిగి కిడ్నీలు కిరాటిన్ వస్తుంది, వాళ్ళు 3 నెలలు 4 నెలల్లో చనిపోతున్నారు. అటువంటివి కూడా రాకుండా ఈ వైద్యంలో చక్కగా ఉంటుందని ఈ ఆకుకూరలు వాడే విధానము, ఎండాకాలం విధిన విధానం, వానకాలం విధానం ఎంత వివరంగా ఎందుకు చెప్తానంటే, చాలా మందికి మనం వెనకటికి పోదాం, ఆయుర్వేదాన్ని బతికించుకుందాం, చక్కగా తెలిసిన మందిని పట్టుకుందాం, నాలుక గురువుని ఇచ్చుకొని మా స్వామి ఏం తింటే బాగుంటుందో తెలుసుకొని నేను వైద్యం కూడా మీకు నేర్పించగలుగుతా. నా ఒక్కరి వరకే ఉండాలా, నేనే అమ్మాలని కోరిక కాదు, వైద్యాన్ని కూడా నేర్చుకుంటే నేర్పిస్తాను. ఈ నావి చెట్టు అనేది ఎవరింతవరకు చెప్పిండారు, చిన్న వరగోను పెద్ద వరగోను, తెల్లుప్పి నల్లుప్పి, ఈ చెట్లు అనేది ఆ చెక్కలు తెచ్చి మీరు నీళ్ళు తెచ్చే చెక్కలు బాగా పొంగి మసులుతా తట్టినాయి, అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ ఉంటే ఆ లోపల రాళ్ళంతా ఉడకలైపోయి ఓటిదరు మొత్తం వచ్చేసి లోపల రక్తశుద్ధి చేసి వాతాన్ని తగ్గించి, కఫాన్ని తగ్గించి, ఉష్టాన్ని తగ్గించి చక్కగా బెడ్ క్లీన్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా బతికిన నాడు రాళ్ళు రాకుండా. ఆయుర్వేదం చెంచుకించిన వైద్యంలో ఒక్కసారి రాళ్ళు పోతే బతికిన నాడు రాకూడదు, అది చెంచు వైద్యం స్పెషాలిటీ, చెంచు వైద్యం అనుభవము, చెంచులు చెప్పే మాట. ఈరోజు ఇక్కడ ఛానల్ వరకు వచ్చాను. ఈ ఛానల్లో అయ్యా మీరు చెంచుగిడ్జల వాడు రండి, మీరు వివరంగా మీరు ఏం వాడేవాళ్ళు, మీరు ఎటువంటిగా బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఈ ప్రజలకు ఉపయోగపడాలని ఈ ఛానల్ వాళ్ళు పిచ్చితే నేను వివరంగా చెప్తున్నాను. ఈ వివరంగా ఈ వైద్యం అనేది హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. చక్కగా ఈ వైద్యాన్ని మీరు 1 మంత్ వాడి చూడండి. 1 మంత్లో మీకు గుణం కనపడితేనే 3 నెలలు 4 నెలలు వాడుకోండి. ఈ 3 రకాల రాళ్ళు అనేది పోయినాక రావు. దీనికి నేను ఛాలెంజ్కైనా రెడీ, పందానికైనా రెడీ, ఏ దానికైనా రెడీ. అయ్యా అందరూ దొంగలే, మందులు ఇస్తారు, డబ్బులు రాసుకుంటారు, జోబులు వేసుకుంటారు, మళ్ళీ ఫోన్ ఇస్తారంటారు. నాకు అట్టొద్దు, నా వైద్యం రాళ్ళు నాకాట రండి, జాయింట్ అకౌంట్ వేసుకుందాం, బ్యాంకులో జాయింట్ అకౌంట్ వేసుకొని వైద్యం స్టార్ట్ చేస్తాం. నీకు రాళ్ళు పోయి నీకు బాగుండి నువ్వు ల్యాబ్ చెక్ చేసుకుంటే నాకు డబ్బులు సంతకం పెట్టు, అది నా పద్ధతి. ఎందుకంటే వైద్యాన్ని బతికించుకుందాం, నిజం మాట్లాడి ముందుకు వస్తాం. అందరు సంపాదించుకొని మూట కట్టుకునేది కాదు. వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు. వైద్యానికి నారాయణ అంటారు, దేవుడే నారాయణ, వైద్యుడే నారాయణ. అందుకోసం ఈ వైద్యం అందరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా, చాలా మంది కిడ్నీ రావుతో ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఈ వీడియో నేను చేయాలని, ఈ ప్రోగ్రాం చేయాలని, చెట్ల పేరు చెప్పాను, వైద్యం చేసుకునే విధానం చెప్పాను, వాడే విధానం చెప్పాను, పత్తే విధానం చెప్పాను. ఈ మందు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఒకరి బదులు 100 మందికి వాట్సాప్ చేయండి. ఈ వైద్యాన్ని బతికించుకుందాం, అందరు కిడ్నీ ప్రాబ్లం లేకుండా, కిడ్నీ రాకుండా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుదామని అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.